లూకా సువార్త 21వ అధ్యాయము 37వ వచనం. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండెను. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి మనుషులు రక్షించడానికి వచ్చాడు. ఈ లోకానికి పాపిని రక్షించడానికి, పాపుల కోసం దేవుడు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన పని ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఆయన ఏ పని చేయాలో ఆయనకు బాగా తెలుసు. పగటి వేళ దేవాలయంలో వాక్యం బోధించేవాడు, రాత్రి వేళ వెలుగుల కొండకి వెళ్ళి కాలం గడుపు అంటే ఎక్కువ ప్రార్థన ఉండేవాడు. దేవుని జీవితం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు జీవితం పగటి వేళ బోధించడం, మనుషులు వాక్యం చెప్పడం, రాత్రి వేళ వెలుగుల కొండకి వెళ్ళి ప్రార్థన చేయడం. ఇది అంటే ఆయన పర్పస్, ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అది ఆయనకు బాగా తెలుసు. దేని కొరకు వచ్చాడు బాగా తెలుసు ఆయనకి. కాబట్టి తన శరీరాన్ని ఏమాత్రము వదిలేసుకోక తన కంట్రోల్లో పెట్టుకున్నాడు. తన శరీర కంట్రోల్, తన మైండ్, కళ్ళ దృష్టి మొత్తం, బాడీ మొత్తం ఆయన కంట్రోల్ పెట్టుకున్నాడు అనమాట. సో ఆయన ఉద్దేశం ఏంటంటే, నేను దేనికోసం వచ్చాను, ఎందుకొరకు భూమి మీద ఉన్నాను, పరలోకం నుంచి ఎందుకు వచ్చాను అది బాగా తెలుసు దేవుడికి. కాబట్టి ఆయన శరీరాన్ని లోకం వైపు వదిలిపెట్టాల, పట్టించుకోకుండా కంట్రోల్లో పెట్టుకున్నాడు శరీరాన్ని. ఎందుకంటే తెలుసు శరీరం ఎంత డేంజర్ అంటే అంత డేంజర్. కొంచెం కంట్రోల్ తిప్పిన శరీరము మనిషి నాశనం చేసి పడేస్తుంది. రోజు చాలా మంది అంతే కదా, శరీరాన్ని కంట్రోల్ పెట్టుకోక ఏది పడితే అది లైఫ్ ఈజ్ ఎంజాయ్ అంటారు చాలా మంది. తర్వాత మరణిస్తే ఏమైపోతుంది? మరణిస్తే నిత్య నరకంలోకి వెళ్ళిపోతుంది. నీ శరీరం దేవుడు నీకు ఇచ్చింది నీ కోసం కాదు, దేవుని కోసం. అందుకే దేవుడు తన మనిషి లోపల ఎలా బ్రతకాలో దాన్ని ఖచ్చితంగా చూపించాడు. కంట్రోల్లో పెట్టుకోవాలి మన శరీరాన్ని, మన బాడీని మనం కంట్రోల్ పెట్టుకున్నప్పుడే మనం ఈ పాపి శ్లోకంలో స్థిరంగా ఉండగలం, బలంగా ఉండగలం. అలా కాకుండా మన ఇష్టానుసారం జీవిస్తే ఏదో ఒక రోజు హఠాత్తుగా చచ్చిపోవచ్చు, తెలవదు. అప్పుడు ఎక్కడ ఉంటాం మనం? సో యేసయ్య లోకం రావడానికి కారణం ఏంటంటే, మరణించిన ప్రతి వ్యక్తి పరలోకంలో ఉండాలని. అంటే ఈ లోకంలో, పాపిష్ లోకంలో ఇక్కడుండి నీ బాడీని కంట్రోల్లో పెట్టుకొని జీవిస్తే, అంటే అనొచ్చేమో ఎలా పెట్టుకోవాలి ఆ బాడీ కంట్రోల్ గా అవ్వాలి కదంటే, అందుకే యేసుక్రీస్తు ప్రభు మొదలు జీవించాడు. యాజ్ ఇట్ ఈస్ యేసుక్రీస్తు ప్రభు లోపల ఎలా ఉన్నాడో అలాగే బ్రతకాలి. దేవుని పని అంటే ఆయనకు తెలుసు, ఆయన ఎందుకోసం ఆయనకు తెలుసు. అలాగే దేవుని కలిగి ఉంటే నువ్వెవరో నీకు తెలుస్తుంది, నీ పని ఏంటో నీకు తెలుస్తుంది, నువ్వు చేసి నీకు తెలుస్తుంది. అలా ఉన్నప్పుడు నువ్వు కంట్రోల్లో ఉంటావు, తర్వాత పరలోకంలో ఉంటావు. ఈ లోకంలో నువ్వు కంట్రోల్గా ఉంటేనే, నీ పనిని నీకు తెలిస్తేనే, నువ్వు ఎవరిని తెలిస్తేనే నువ్వు మరణిస్తే పరలోకంలో ఉంటావు, లేకపోతే నరకం. సో యేసుక్రీస్తు లోకానికి వచ్చింది ప్రతి ఒక్క నరకం నుంచి రక్షించడానికి. అందుకే ఆయన పేరు రక్షకుడు. ఈ రక్షకుడు ఉన్న ప్రతి వ్యక్తి తను రక్షించుకుంటాడు, కాపాడుకుంటాడు. ఈ రక్షకుడు లేకపోతే, యేసయ్య లేకపోతే తను ఎవరు రక్షించుకోలేడు. అది ఇంపాసిబుల్. ఈ రోజు లోకంలో ఎంజాయ్ చేయబడదు. లోకం ఇష్టార్థ బ్రతుకు, నీకు ఫ్రీ యాక్సెస్ ఇచ్చేస్తారు లోకం, ఎంజాయ్ చేయమని. కానీ దేవుడు కంట్రోల్లో ఉంటాడు. దేవుని బెడ్రూమ్లో తను కంట్రోల్లో పెట్టుకుంటారు. ఏమీ లే, ఏది చేయాలో అదే చేస్తారు, ఏది చూడాలో అదే చూస్తారు, ఏది మాట్లాడాలో అదే మాట్లాడతారు, ఎలా బ్రతకాలో అలాగే బ్రతుకుతారు. అంతేగాని ఇష్టానుసారంగా జీవించడానికి, అన్కంట్రోల్ ఉండటానికి మనిషి ఎప్పుడు బ్రతకడు. ఎందుకంటే రక్షకుని కలిగిన మనిషి, యేసయ్యని కలిగిన మనిషి తన కంట్రోల్లో ఉంచుకుంటాడు, ప్రభులా జీవిస్తాడు. ప్రభు ఏది ఆరోహమై తండ్రి కుడి పార్శ్వ పరలోకంలో వెళ్ళిపోయాడు, అదే రీతిగా యేసు నమ్మిన, రక్షకుడు నమ్మిన బట్టి ఒక్కరు కూడా